నన్ను క్షమించు మావయ్య. ఇన్నాళ్ళు నన్ను నేను వంచుకుంటూ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను. ఆ మోహన్ జైల్లోనే చచ్చిపోయాడు. ఇప్పుడు నా కాలమే నేను నిలబెట్టడానికి భాస్కర్ నాకు ఉద్యోగం చూపించాడు. అవునండి, ఈ రోజు నుంచి మా బ్రదర్ మీ బాధ్యతలు పంచుకుంటాడే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాడు. నిన్నేరా అలా గుడ్ల గుబలా చూస్తావేరా? మీరు ఏర్పాట్లే చెప్పాను సార్, ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి. అదిగో రిక్షా వచ్చేసింది. ఇక నువ్వెందుకురా అడ్డం? దాని పంపు. అలాగే రామ్మా. సార్, అమ్మాయి వచ్చింది. ఈ గదిలోకి వెళ్ళు. పొద్దుదాకా మీరు ఇక్కడే ఉంటారా? ఉండమనే అన్నారు. అయితే నాకు 200 ఇచ్చి మిగిలిన 200 అమ్మాయికి ఇచ్చేయండి. అలాగే. పొద్దుటే ఆ రిక్షాలో అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించండి. ఇదిగోనమ్మా డబ్బు. గుడ్ మార్నింగ్ బ్రదర్. ఓ సారీ. పర్లేదు. విష్ యూ హ్యాపీ బర్త్డే. ఏం బ్రదరు, నా పుట్టినరోజుకి నువ్వే చీఫ్ గెస్ట్ అని పిలిస్తే ఇంత ఆలస్యం చేసావు. ఎవరైనా రిపేర్ చేయడానికి వెళ్ళావా? అదే అదేం లేదు బ్రదరు. ధర్మారావు గారికి విజయనగరం ట్రాన్స్ఫర్ అయింది కదా, ఆయన సామాన్లన్నీ బండికి ఎక్కించేసరికి కొంచెం ఆలస్యం అయిపోయింది. ఐఎమ్ సారీ. డోంట్ వరీ. పాపం, ఇందాక వరలక్ష్మి గారు ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను చెప్పడానికి వచ్చినప్పుడు ఆవిడ చూస్తే నాకు చాలా జాలేసిందండి. మునుపటి గర్వం కానీ అహం కానీ ఏ కోసైనా కనిపించలేదు. వాళ్ళ విషయంలో జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఆ విషయం మర్చిపోయి మా బ్రదర్ కి మనం ఏం చేయాలో మన ఇద్దరం ఆలోచించాలి. నిజాన్ని నేను ఇక్కడ భోజనం అనిపించింది కూడా అందుకేనయ్యా. మీరు నాకు చేసేదేముంది? అంటే మేమేం చేయక్కర్లేదా? ఏమీ లేదా అంటే ఉందనుకో, నా ఇంటికి కావాల్సిన తలుపులవి మీ ఫ్రెండ్ షాప్ లో చెప్పి తక్కువ రేటుకి ఇప్పించావు. ఆ రంగులు కూడా ఇప్పిస్తాను, అవి ఇప్పించావు. భలే వాడివయ్యా నువ్వు. ఇంటికి తలుపులకి రంగులు తప్ప నీ జీవితాన్ని రంగులు వేసుకోవాలని ఆలోచించవా? జీవితానికి ఎవరైనా రంగులు వేసుకుంటారా? రంగులంటే ఈ వార్నిష్ రంగులు కావు. వివాహం అన్న రంగు వేసుకోవాలిగా. అయినా మా బ్రదర్ తాలూకా ప్రేమ వృత్తాంతం నేను కనిపెట్టానులే. నా ప్రేమ వృత్తాంతమా? అలాంటిదేం లేదే. ఇదిగో, అనవసరంగా దబాయించకు. నా ప్రేమ విషయం కనిపెట్టి మా పెళ్లి జరిపించావు. ఇప్పుడు నీ పెళ్లి మేము జరిపించాలనుకుంటున్నావు. ఏమంటావు? అది మన బాధ్యత అండి. ఇంతకీ అమ్మాయి ఎవరో చెప్తే. ఇంకెవరు? మీ చెల్లెలు అరుణ. అదే అదే చారనుకుంటాను, కాలింది. ఇదిగో, అనవసరంగా ఆవేశపడి చేతులు అవి కాల్చుకోకు. నాకంతా తెలుసు. ముందు నీతో మాట చెప్పి ఏదో విధంగా అరుణని ఈ పెళ్లికి ఒప్పించాలని నిర్ణయించుకున్నా. ఏదో విధంగా ఏమిటండి? దానికి ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా? ఉండండి, సాయంత్రం వెళ్ళి మన ఇద్దరు మాట్లాడొద్దాం. ఆఫ్టర్ ఆల్ ఒక బస్ కండక్టర్ ని చేసుకోమని చెప్పడానికి నీకు మనసులో ఒప్పిందక్క. నువ్వెంతసేపు అతను చేస్తున్న ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నావే కానీ అతని మంచితనం గురించి సంస్కారం గురించి కొంచెమైనా ఆలోచించవేమిటే? కొండంత మంచితనాన్ని సముద్రం అంత సంస్కారాన్ని తీసుకెళ్లి 1 కేజీ బియ్యం కొనగలిగినప్పుడు వాటి గురించి నేను ఆలోచించేదాన్ని. అది కాదమ్మా, అతని దగ్గర ఎన్ని సుగుణాలున్నాయి అనే దానికంటే అతని దగ్గర ఎంత డబ్బు ఉంది అనే దాని గురించి ఆలోచిస్తున్నావా? అవును, అఫ్ కోర్స్ నీ పాయింట్ కూడా కరెక్టే, కానీ డబ్బు ఒకటే శాశ్వతం కాదు కదా. నేనే కాదు బావగారు, ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలని కోరుకునే ప్రతి మనిషి డబ్బు గురించి ఆలోచిస్తాడు. డబ్బు ఒకటే ప్రాధాన్యం అయితే అది మనకి లాటరీ తగిలినా వస్తుంది అరుణ. కానీ మనసున్న మనుషులు ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ మనకి జతపడరు. అది ఆలోచించు. అర్హత లేని వాళ్లే అదృష్టం మీద ఆధారపడతారు. కానీ నాకున్న అర్హతలు నాకు తెలుసు. నేను కోరుకునే జీవితానికి ఆ అర్హతలు సరిపోతాయని తెలుసు. కేవలం అర్హతను బట్టే జీవితాలు నడిస్తే ఈ ఎంఏలు బిఏలు చదువుకున్న వాళ్ళందరూ కూలి పని చేయాల్సిన అవసరం ఉండేది కదమ్మా. పరిస్థితులు బట్టి రాజీ పడాలి. మీరు చెప్తున్న దాన్ని రాజీ పడ్డం అంటారు బావా. చేతకానితనం అంటారు. చేతకానితనం ఎందుకు అవుతుంది? మనకంటే పై మెట్టు మీద ఉన్న వాడిని కోరుకునే ముందు వాళ్ళు అడిగే కట్నం మనం ఇవ్వగలమో లేదో ఆలోచించుకోవాలిగా. అంటే కట్నం ఇస్తే తప్ప నాకంటే అర్హతలు ఉన్నవాడు నాకు దొరకడంటావా? ఎలా దొరుకుతాడు? నీకెలా దొరికాడు? అవునక్క, నీకు ఏ అర్హతలైతే లేవని మనం ఇవ్వలేనంత కట్నం అడిగారో నీకు తెలుసు. నాకున్న అర్హతలు నాతో పాటు మీ అందరికీ తెలుసు. నీకంటే గొప్పవాడు నీకు దొరికినట్టు నాకంటే గొప్పవాడు నాకెందుకు దొరకడు?